వరకు పిల్లలు ఏమి నేర్చుకున్నారు కదండి. లోకంలో ఏముందంటే మనకు కనిపించే సృష్టి ఎలా ఏర్పడిందంటే పెద్ద ప్రియులుడు వచ్చడం వల్ల ఏర్పడింది అంటున్నారు. వేగన వినాలి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఏం చెప్తున్నారంటే కోతి నుంచి వచ్చాడని చెప్తున్నారు. ఆ రెండు తప్పు అని పిల్లలకి మనం ఈ వీడియోల ద్వారా నేర్పించాం. మరి సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు తయారు చేశాడు. మనిషిని ఎవరు తయారు చేశారంటే దేవుడే తయారు చేశారు. కోతి నుంచి రాలేదు. మరి కోతి ఎక్కడి నుంచి వచ్చిందంటే చూసారు కదా, భూమిలో చక్కగా బయటికి రావడం అనేది జరిగింది. ఫస్ట్ రోజు కాబట్టి పిల్లలకి అట్రాక్షన్గా ఉందని కుర్చీలు తెచ్చానండి. ఇక వాళ్ళు మీ దగ్గరికి రారు. ఇక కుర్చీ వదిలి కొంచెం మంచిగా తెచ్చాను. 3000 రూపాయలు అయింది. 9ంటికి మీరు పంపించడానికి ప్రయత్నించండి. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్కూల్ టైమే, స్కూల్ టైంకి కరెక్ట్ టైం పెట్టాం. కరెక్ట్గా 10 వరకు వీడియోలు చూస్తారు. 10:20 వరకు నేను ఏమైనా చెప్తే చెప్తాను, లేదా కోటేశ్వరరావు మీరు ఎవరైనా చెప్తారు. 10:30కి తినేస్తారు. పిల్లలు మీ అందరూ వాష్రూమ్కి వెళ్ళిపోయి వచ్చేస్తే ఈ లోపల పాటలు వస్తుంటాయి. ఓకేనా? వచ్చేటప్పుడు అందరూ కూడా పిల్లలకు ఒక బ్యాగ్, వాటర్ బాటిల్, చిన్న బైబిల్ నేను ఇస్తాను. బైబిల్ పెట్టి అది అలా అలవాటు చేస్తే పెద్ద అయ్యింది. వాళ్ళే మీ పిల్లలందరూ కలిసి ఆ సందులోంచి నడుచుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళే వచ్చేస్తారు. తినడానికి అనారోగ్యకరమైన ఏ ఆహారము తీసుకురావండి. బిస్కెట్ ప్యాకెట్ లాంటివి, పులిహోర, శనగలు ఉడకబెట్టి తీసుకురండి. ప్రతి వారం ఏదో ఒకటి తీసుకొచ్చి మీరు కూడా కావాలంటే తీసుకొచ్చి పెట్టచ్చు. పిల్లలందరూ టాయిలెట్కి వెళ్ళొస్తే మేము లోపల కాస్త పాటలు చేసి మా కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోండి. టాయిలెట్కి వెళ్ళొచ్చు. కొన్ని రోజులు పోయిన తర్వాత సెలవులు అక్కడ కూడా ఇంకోటి కడతాను, పెద్దోళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు.